కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. శాస్త్ర సాంకేతికత ఒకవైపు, సంస్కృతి సాంప్రదాయాలు ఒకవైపు, ఈ రెండు మేళవించి ఈ యూనివర్సిటీని నిర్వహిస్తున్నారండి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం. ఇక్కడ అన్ని రకాల కోర్సులు కూడా ఉన్నాయి అమ్మగారు. ఫిజియోథెరపీ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి, సైన్స్ MBA ఉంది, కామర్స్ దగ్గర నుంచి, అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫిన్టెక్ ల్యాబ్. ఇక్కడ మనకి మ్యాక్ మిషన్స్ అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. Single robo going to perform a different station so that the base movement also considered as a seventh axis. డ్రోన్ రీసెర్చర్స్ కూడా చేస్తున్నాం. GPS లేనప్పుడు కూడా డ్రోన్ ఎగిరేటట్టు మనుషుల్ని ఏమైనా ఫాలో అవ్వడం, లేదంటే ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ తీసుకోవడము, ల్యాండ్ అవ్వడము. యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన అన్ని బ్రాంచెస్కి, కోర్సెస్కి బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇటు ఎడ్యుకేషన్కి ఎంతైతే వాల్యూ ఇస్తారో అటు వేదిక్ కల్చర్స్కి కూడా అంతే వాల్యూ ఇస్తారు. మీరు ఇప్పుడు చూస్తే అక్కడ శంకరాచార్య విగ్రహం ఉంటుంది. అవును, దానికి ఎవ్రీ ఒకేషన్స్లో దానికి అభిషేకము, వాటికి అభిషేకం చేయడానికి స్వామివారు కూడా యూనివర్సిటీకి ఎవ్రీ నవందన్ వస్తూ ఉంటారు. మన విద్యార్థులు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని అగ్ర స్థానాలలోనూ వీళ్ళు రాణించాలి. IAS కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంటే కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యాదదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత డిసిప్లిన్ నేర్చుకోవాలి. విద్యాదదాతి వినయం. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మేము తమిళనాడులోని కాంచీపురంలో కంచి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైన యూనివర్సిటీకి వచ్చానండి. నాతో పాటు రమగారిని కూడా తీసుకొచ్చేసాను. రమగారు ఎలా అనిపించింది? మొత్తం యూనివర్సిటీ అయితే ఒక లుక్ వేసి బయటకు వచ్చాము, మళ్ళీ ఎంట్రన్స్ ఒకసారి చూపించాలి అనే ఆలోచనతో. ఎట్లా అనిపిస్తుంది రమగారు? దేవాలయం అంటే విద్యాలయాలు, దేవాలయాలు సమానం అనేవాళ్ళం. ఆ సమానం ఇవాళ ఇక్కడ కనపడుతోంది. ఎంత బాగుందో అంబియన్స్. ఇప్పుడు శాస్త్ర సాంకేతికత ఒకవైపు, సంస్కృతి సాంప్రదాయాలు ఒకవైపు, ఈ రెండు మేళవించి ఈ యూనివర్సిటీని నిర్వహిస్తున్నారండి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం. అంటే ఎంట్రన్స్ లేకుండా చాలా రకాల కోర్సులకి అడ్మిషన్ లభిస్తుంది ఇక్కడ. గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా, UG అండ్ PG కోర్సులకి కేవలం మార్కుల ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది. మేము ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడాము. తర్వాత రకరకాల BSCలు అంటే గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్కి మంచి మార్కులు వచ్చి ఉంటే ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా ఈ యూనివర్సిటీ తీసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ లో మంచి మార్కులు వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఫీజులు సాధారణంగా సిటీస్లో ఉండే 5th క్లాస్ లోపల స్కూల్ ఫీజుల తోటి సమానంగా ఉన్నాయి, అంతే. ఫీజు చాలా తక్కువగానే చెప్పాలి. భోజనం చాలా బాగుంటుంది, కొంచెం తమిళనాడు పద్ధతిలో. హాస్టల్ వసతి కూడా కనిపిస్తూ ఉందండి. అదే, ఆడపిల్లలకి వేరే వసతి ఉంది, మగ పిల్లలకి వేరేగా ఉంది. స్మార్త విద్య మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్ అవుతుంది, దాంతోపాటు స్మార్త విద్యను కూడా నేర్చుకోవటానికి చక్కగా. అది కూడా ఏంటంటే బాగా అథెంటిక్. కాంచీపురము, కంచికామకోటి పీఠం అనగానే శాస్త్రానికి అథెంటిసిటీ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చక్కగా హాయిగా నేర్చుకోగలుగుతారు. ఆదిశంకరుల స్టాచ్యూ ఒకటి ఉందండి. ఎంత బాగున్నారో ఆదిశంకరులు. చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా భలే సంతోషం కలిగింది. శంకరుల వెనకాల మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వాటి దగ్గర 3 మూర్తులను ప్రతిష్ఠ చేశారు. హయగ్రీవ స్వామి, సరస్వతీదేవి, వినాయకుడు. 3 మూర్తులు జ్ఞాన ప్రదాతలే. దేవాలయాల్లాగానే విద్యాలయాల్లో ఇలాంటి ఒక ఆధ్యాత్మిక అంబియన్స్ ఉంటే పిల్లలు డైవర్ట్ అయిపోకుండా ఉంటారేమోనని అనిపిస్తుంది. కనీసం పర్వదినాల్లో అయినా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. ఏం చేయాలి, ఏం చేయడం కోసం ఇక్కడికి వచ్చాము అనే ఒక ఫోకస్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ అన్ని రకాల కోర్సులు కూడా ఉన్నాయి అమ్మగారు. ఫిజియోథెరపీ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి, సైన్స్ దగ్గర MBA ఉంది, కామర్స్ దగ్గర నుంచి, అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక విశ్వవిద్యాలయానికి వచ్చాము, ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చాము అనే భావన మాకైతే కలుగుతుంది. మీరు లోపల మనం విజువల్స్ చూస్తే ఖచ్చితంగా ప్రతి పేరెంట్కి ఆ భావన కలుగుతుంది. పిల్లల్ని కొత్తగా ఎక్కడికైనా చేర్చాలి, ఏదైనా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం కాంచీపురంని దృష్టిలో అయితే పెట్టుకోవాల్సిందే. మెయిన్ పాయింట్ ఏంటంటే
దీనికి ఎంట్రన్స్ లేదు. మనకి ఇంటర్ కానీ డిగ్రీ కానీ మంచి మార్కులు తెచ్చుకున్నారనుకోండి పిల్లలు, చక్కగా ఒకేసారి 2 విధాలుగా కూడా డెవలప్ అవడానికి, 2 రకాల సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం. వెళ్దాం రామ్ గారు లోపలికి రండి. ఇదేం డిపార్ట్మెంట్ అమ్మడు? ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మ్యామ్. ఇందులో మాకు 3 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా అన్నీ ఉంటాయి. మాకు ఇందులో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ ఒకటి ఉంది, ఇంకా AR/VR ల్యాబ్ ఒకటి ఉంది. వాటి వల్ల లైక్ స్టూడెంట్స్ చాలా ఇంకా ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అన్నది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే దేనికి సంబంధించి దానికి ల్యాబ్స్ సెపరేట్ గా ఉన్నాయి, బిల్డింగ్స్ స్ట్రక్చర్ సెపరేట్ గా పెట్టారు చూడండి అమ్మగారు. ప్రెజెంట్ మేము ECE డిపార్ట్మెంట్ లో ఉన్నామండి. ఇక్కడ ల్యాబ్ లో స్టూడెంట్స్ అంతా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది ఏంటి అసలు ఎలా ఇన్నోవేట్ చేశారు ఇదంతా కూడా వాళ్ళతోనే మాట్లాడదాం. హలో అమ్మా. హలో, మీ పేరు? ఓకే, ఈశ్వర్. మొత్తం మన కాలేజ్ది డ్రోన్ ల్యాబ్. సో లైక్ మనకి ఒక కాలేజ్కి MOU ఉంది, లైక్ జూపాజీ నావిగేషన్స్. సో వాళ్ళవి కొన్ని డ్రోన్స్ తీసుకున్నాము. అది కాకుండా మనంతటా మనం కొన్ని డ్రోన్ రీసెర్చెస్ కూడా చేస్తున్నాం. ప్రజెంట్ AI కానీ అవన్నీ బూమ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా GPS లేనప్పుడు కూడా డ్రోన్ ఎగిరేటట్టు, తర్వాత లైక్ కెమెరాని యూజ్ చేసుకుని ఏవైతే నార్మల్ పేలోడ్స్ ఉంటాయి వాటిని యూజ్ చేసుకుని కంటిన్యూస్గా ఒక వెహికల్ని ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాలి, మనుషుల్ని ఏమైనా ఫాలో అవ్వడం, లేదంటే ఎవరు రాని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఎక్కడైనా సో అప్గ్రేడ్ అన్నమాట. AI ద్వారా డ్రోన్ యూసేజ్ లో అప్గ్రేడ్ సెక్షన్స్ మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే నార్మల్ డే రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ మీద మేము ప్రెసెంట్ వర్క్ చేసి మనంతటా మనం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఫిన్టెక్ ల్యాబ్. ఇక్కడ మనకి మ్యాక్ మిషన్స్ అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు సాఫ్ట్వేర్స్ ఏవేవి కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ ఏరియాలో లేక మనకి బ్యాంకింగ్ సెక్టర్ డొమైన్లో కానీ సెక్యూరిటీ డొమైన్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో SCSV యూనివర్సిటీలో వచ్చేసి మ్యాక్ ల్యాబ్ మాత్రమే కాదు, AR/VR ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే AR/VRలో మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దాని పక్క వెళ్తున్నారు. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ అని చెప్పేసి i7 కంప్యూటర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ iOS యాప్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళందరికీ ట్యాబ్, ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ట్యాబ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకన్నిటికీ సిమ్యులేషన్ అన్ని టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన కాలేజీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ ఆర్ ఆల్ డాక్టరేట్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో AML అవనియండి, సైబర్ సెక్యూరిటీ అవనియండి, IoT అవనియండి, ఏ రకమైనటువంటి ఫీల్డ్ మనం కరెంట్ ట్రెండ్లో ఉన్న తీసుకున్నా కూడా ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన డాక్టరేట్ చేసినటువంటి స్టాఫ్ మనకు అందుబాటులో ఈ యూనివర్సిటీలో మన SCSVM యూనివర్సిటీలో ఉన్నారు. Myself, Dr. K. Palani, Department of Mechanical Engineering, Assistant Professor in Mechanical Department. This is the Robotics and Automation Lab. This lab was inaugurated on November last year. Our Swamiji was inaugurated this lab. And this lab carries robotic fundamentals along with the automation's fundamentals. Here we are planning to provide the fundamentals and programming techniques using the online as well as offline to the all kind of students, including school level, polytechnic level, and engineering and non-engineering levels. Generally, these 6 degrees of freedom is provided in industrial robots. But here we have an additional movement because we have the different stations are available. So single robot going to perform a different station, so that the base movement also consider as a 7th axis. So the robot will move on the track, so that is going to perform wherever it is required. దిస్ ఇస్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన అన్ని బ్రాంచెస్కి అన్ని కోర్సెస్కి బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్పెషల్గా సాంస్క్రిట్ డిపార్ట్మెంట్స్ బుక్స్ తనీగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మీకు ఆల్ కోర్సెస్కి అన్ని బుక్స్ ఉంటుంది, లైక్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, కామర్స్ అన్ని బుక్స్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు మాన్యుస్క్రిప్ట్ డిజిటైజేషన్ ప్రాజెక్ట్స్ అన్ని జరుగుతుంది. ఒకటొకటిగా మనం అందరూ ఇప్పుడు లోపల చూద్దాం.
ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ ద లైబ్రరీ. అవునండి. ఇది మీరు చూసారంటే దిస్ కన్స్ట్రక్షన్ ఇస్ లైక్ శ్రీచక్రం. ఎస్. అండ్ ద హోల్ పార్ట్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ లైబ్రరీ ఇస్ ఈ సెంటర్ పార్ట్. డూమ్ వచ్చి మీకు చూసారంటే మామేరు స్ట్రక్చర్లో ఉంటుంది. అవునండి. సో అదిదా ఈ సెంట్రల్ యూనివర్సిటీ మా లైబ్రరీ స్పెషాలిటీ. ఓకే. లైబ్రరీ అంటే మనం సాధారణంగా ఏదో చిన్న చితక ఒక ఫ్లోర్ ఒక రూమ్ చూస్తాం. ఇది బిల్డింగ్ అంతా కూడా సపరేట్ గా సెక్షన్స్ వైజ్ గా సాంస్క్రిట్కే 1,00,000కు పైగా బుక్స్ ఉన్నాయి. మీరు అటు వెళ్ళొచ్చారనుకున్నానే, వెళ్ళొచ్చారా, చూసొచ్చుకున్నారా? పైన కూడా ఇంకా లైబ్రరీ ఉన్నాయి. అంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి చూద్దాం గారు. అండ్ శిల్పకళకి సంబంధించి ఆర్ట్కి సంబంధించి కూడా మనకి ఫీ స్ట్రక్చర్ కానీ అవి ఎట్లా ఉన్నాయండి? అన్నీ మీకు చాలా వచ్చి ఇప్పుడు సంస్కృత్ అండ్ శిల్పశాస్త్ర స్టూడెంట్స్ కోసం స్వాములు వారు చెప్పారు కాబట్టి మనం ఇక్కడ ఫీజు ఏది కలెక్ట్ చేయలేదు. అంటే సంస్కృతము శిల్పము రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అంటే కాలేజ్ ఫీజు అయినా ఇంకా ఏదైనా లైక్ అన్ని కంప్లీట్లీ హాస్టల్ కూడా ఫ్రీ. సో ఎవరైనా సంస్కృతం చదువుకోవాలన్నా లేదా శిల్పశాస్త్రాన్ని అభ్యసించాలన్నా కాంచీపురమే బెస్ట్ అబౌడ్. ఎందుకంటే ఇక్కడ ఫీజులు లేవు. So we have a collection of more than 5,000 palm leaf manuscript. Talapatrani, so 5,000 palm leaf manuscript. All these collections were made by our acharyas of Sri Kanchi Kamakuti Peetham. So collection anni acharya ga ikkadave. So in this we have physical preservation, content preservation. Physical ante all these treasure, what the treasure is there, we have to do cleaning, oiling and then drying. Okay. 3 types of works we'll do here. Okay. And then content in the sense we will digitize it and then we will transliterate it. That Pratilipika, so we have to transfer the lipi to lipi, the script to script. And then audio making, video and then final translation. Okay. So that's a basic usual process of preserving palm leaf manuscript. Okay. So this center focus on palm leaf manuscript preservation and research. So we are still arranging the bundles. So still is in process of preservation that we are working on it. This is our Acharya, Sri Chandrasekharan Saraswati Mahaswami. During their Vijaya Yatra, they collected this palm leaf. That's evidence that. Until now, till our Acharya still give Clarion car. So last month also we got a bundle. ఏ ఊరమ్మా ప్రాపర్? హైదరాబాద్. ఎట్లా తెలిసింది మీకు ఈ యూనివర్సిటీ గురించి? యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకరోజు స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఇది యాక్చువల్లీ ఆ టెంపుల్ కూడా పీఠ మండలంలోనే నడుస్తుండడంతో ఈ కాలేజ్ వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూస్కి వచ్చారనమాట అడ్మిషన్స్ కోసం అని. సో అక్కడ తెలిసింది లైక్ ఇలాగా కాంచి కామకోటి పీఠం వాళ్ళు ఇలా ఒక యూనివర్సిటీని నడుపుతున్నారు, ఇలాగ ఇంజనీరింగ్ కూడా ఇందులో ఇస్తున్నారు అండ్ ఆల్సో వేదం కూడా ఇక్కడే నేర్చుకోవచ్చు అని చెప్పి రెండిట్లో ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఆల్సో మా పేరెంట్స్ కూడా అందులోనే జాయిన్ చేయాలనుకోవడం వల్ల అలా హైదరాబాద్ యూనివర్సిటీ స్పెషాలిటీ అంటే ఏంటమ్మా? అసలు ఇక్కడ ఉన్న విశిష్టత అంటే ఏం చెప్తారు మీరు? విశిష్టత అనేది ఇటు ఎడ్యుకేషన్కి ఎంతైతే వాల్యూ ఇస్తారో అటు వేదిక్ కల్చర్స్కి కూడా అంతే వాల్యూ ఇస్తారు. యూనివర్సిటీలో హాస్టల్ ఉందా, బయట కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి? 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. నమస్తే సార్, మీరు ఏ డిపార్ట్మెంట్ చూస్తారు? నమస్తే. సో నేను ప్రొఫెసర్ వెంకటరమణ, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఓకే, డీన్ ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అండ్ డీన్ ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో 3 సెపరేట్ ఫ్యాకల్టీ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్. ఓకే ఓకే. అంటే ఎలాంటి కోర్సెస్ ఉన్నాయండి? సో ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆ బీఎస్సీ మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్, దెన్ దాంట్లో ఎంఎస్సీ కూడా, ఎంఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. దెన్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఆన్ ఏఐఎంఎల్ లాగా పెట్టుకుంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, దెన్ బీసీఏ, దెన్ ఎంసీఏ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. సో ఇదన్నీ బ్యాచులర్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద ఉంటాయి ప్రోగ్రామ్స్. సో దీంట్లో మనకు వీ హ్యావ్ వెరీ గుడ్ లెబారెటరీస్, మంచి ల్యాబ్స్ అన్ని ఈ కంపెనీ స్పాన్సర్డ్ ల్యాబ్స్ అన్ని మాకు పెట్టినారు. ఇంకొకటి ఏమంటే యూ జస్ట్ ఆఫ్టర్ 12th యూ కమ్ హియర్, ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్, complete your post graduation either in MBA or in MCA or in BEd or LLB, anything. And if you want to pursue PhD, come after 12th and go as doctor. I am Professor Dr. Nirmala Kumari, who is the Dean of Anvikshike School of Law. Anvikshike School of Law is a college institution which is only meant for women. This is a law college
which aims at providing, imparting legal education to the rural girls. So now why legal education for girls? First one is empowerment. It is, people say that there are so many laws, but in spite of that, women are not protected, women are exploited. What is the reason? The reason is they do not have the awareness of law. So it is very, very important for the woman to study law. Moreover, after law, what is there? For the job opportunities, they can become advocate, they have provision in the judiciary, in companies, they can act as the legal advisors in companies, they can become like an academician. After LLB, they can do their LLM and become academicians, they can go in for PhD also. Journalist they can do. So if at all they are not at all interested, LPO, BPO, so many things, opportunities are there. I am Dr. Shweta Srivastava, Assistant Professor in Department of Management Studies, SCSVMB. Department of Management Studies established in 1996, which carries 30 plus years of legacy. Department of Management Studies emphasized on human-centered approach, which places student at a core. We produced numerous doctorate and contribute in research and industries. Majority of the faculties are experienced with 20 plus years of experience. The program we offered specialization in marketing, finance, HR, operations and systems. And we also offer BBA 3-year program, MBA 2-year program and MBA lateral entry 1-year program. The general pedagogy which we offer includes experiential projects, role play, business simulation. We also offer sessions beyond classroom, such as field visits, Can Fair recently we conducted. Industrial visit is a part of curriculum. మనం కాంచీపురంలో ఉన్న చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో పొద్దునుంచి చాలా రకాల డిపార్ట్మెంట్స్ని చూసాం. చివరికి ఈ సంస్థని ఈ రకంగా చక్కగా ముందుకు నడిపిస్తున్న శ్రీ గుళ్ళపల్లి శ్రీనివాస్ గారిని కలుస్తున్నాం. వీసీ గారు మన తెలుగువారు, చాలా సంవత్సరాలుగా కాంచీపురంలోనే ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ 93 నుంచి డీమ్డ్ అయిపోయిన ఈ అద్భుతమైన యూనివర్సిటీని తన చేతులతోటి నడిపిస్తున్నారు. వారిని కలుసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న అన్ని రకాల కోర్సులు, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మనకి యూనివర్సిటీ ప్రజలకి ఏం అందిస్తుంది అంటే చదువుతో పాటుగా ఆ విషయాన్ని వారిని అడిగి తెలుసుకోకుండా. నమస్కారం అండి. నమస్కారం. ఇది మహాస్వామి వారి అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పేరున ప్రారంభించబడినటువంటి యూనివర్సిటీ. మనం ఇక్కడ నేను 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాను. నాకు అనుభవం ప్రకారం ఏంటంటే, మన జీవితాలలో కేవలం మనకి సంబంధించిన అనుభవాలే కాకుండా దైవికమైన ఆశీస్సులు కూడా మన మీద బాగా పనిచేస్తాయి ఖచ్చితంగా అనేటువంటిది నా జీవితం. నేను ఎక్కడో కొల్లూరు అనే ఊళ్ళో చదువుకున్నాను, మచిలీపట్నంలో ఉన్నాను, అసలు నాకు కాంచీపురమే తెలియదు. కానీ మహాస్వామి వారిని మా కొల్లూరులో నాకు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఒకసారి చూశాను ఆయన. అంతే, ఒకే నిమిషం చూశాను. ఒకే మాట, ఆయన మాట నా చెవిన పడింది. అదే మాట నేను అది గుర్తుండి నా చదువు అంతా అయిపోయాక మళ్ళీ ఆయన్ని చూడాలని చాలా చాలా తప్పించాను. దాని ప్రభావమో ఏమిటో నేను ఇక్కడే కాంచీ స్వామివారు ఆయన పేరుతో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా చేరి సంస్కృతం చదివిన వాడిని. ఇక్కడ MBA, MCA, ఇంజనీరింగ్, సైన్సెస్, లా కోర్సు, ఆయుర్వేద కోర్సు, ఏదో సంస్కృతానికంటే విభిన్నమైనటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఒక సంస్కృతం చదివినటువంటి వాడు అడ్మినిస్ట్రేటర్గా ఉండటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి, అద్భుతమైన విషయం. అది అదే భగవద్ ఆశయంతో పాటు భగవద్ ఆశీస్సులు కూడాను. భగవద్ ఆశీస్సులు ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఇంతకంటే ఇంకో అద్భుతం నేను చెప్తాను. మా గురువు గారు కోగంటి సీతారామాచార్యులు గారు, వారింట్లోనే నేను ఉన్నాను. నన్ను శిష్యుడి కంటే పుత్రుడిగా ఆయన ఎక్కువ ప్రేమించేవారు. వారింట్లో దేవతార్చనలో ఉన్నటువంటి స్వామి వరదరాజ పెరుమాళ్. ఆయన నన్ను పెరుమాళ్ అని పిలిచేవారు. నా పేరు శ్రీనివాస్, పెరుమాళ్ అని పిలిచేవారు ఆయన. నేను ఈ ఊరు, నాకు తమిళం తెలియదు, కంచి ఎక్కడ ఉన్నదో తెలియదు, ఏమిటో అసలు ఏ స్వరూప స్వభావాలు తెలియదు.
నేను ఈ ఊరు వచ్చి కంచి వరదరాజస్వామి గుడి గోపురం పక్కనే ఇంట్లో ఉన్నాను. అంటే ఎక్కడో ఉన్నవాడిని వచ్చి అక్కడ వచ్చి పడ్డానంటే అది గురువు గారి ఆశీస్సులు. ఈ విధంగా జగద్గురువుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, దైవం యొక్క ఆశీస్సులు మన మీద ప్రభావం చూపిస్తాయనేది ఉంది. ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఇదంతా ఏంటంటే కేవలం జ్ఞానాన్ని మాత్రమే బోధించటం కాకుండా సంస్కారాన్ని, మన భారతీయతని మనం ముందుగా వదలకూడదు అనేటువంటిది ప్రధానంగా. మేము ఇక్కడ మా అన్ని కోర్సులకి ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకు కూడా ఇండియన్ కల్చర్, సంస్కృతం అనేటువంటిది కంపల్సరీ. ఎక్కడ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనూ లేదు సంస్కృతం ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి. అది అలాగా అన్ని కోర్సుల వాళ్ళకి కూడా అది ఉంది. అలాగే ప్రతిరోజు ప్రేయర్తో మేము ప్రారంభిస్తాము యూనివర్సిటీని. పొద్దున్న 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి విష్ణు సహస్రనామం పారాయణ, అది మైక్లో సుబ్బలక్ష్మి గారిది, అది ప్రతిరోజు అంటే దాంతోనే లేస్తారు. హాస్టల్లో ఉండేటువంటి హాస్టల్లో ఉన్న పిల్లలందరూ దాంతోనే నిద్రలేస్తారు. సాయంకాలం ఆ వాతావరణంలో అది వింటూ తిరుగుతూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. యోగాభ్యాసం అవన్నీ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మాకు ముఖ్యంగా డిసిప్లిన్ అనేటువంటిది ఇంపోజ్ చేయటం కాకుండా అడ్వైస్ చేసి వాళ్ళని, స్టూడెంట్స్ని వాళ్ళంతటా వాళ్ళే మారేటట్లుగా చేయటం. కేవలం మేము ఇక్కడ శాకాహారం మాత్రమే భోజనం ఇస్తున్నాము, అయినా కూడా మాతో ఉంటున్నారు విద్యార్థులు. మరి ఇప్పుడు ఈ ఉన్న కాలంలో మరి ఇలాగ ఉండటం అనేటువంటి కష్టం. అలాగే వాళ్ళు కూడా అడాప్ట్ అయిపోయి ఉంటున్నారు. మన ఆంధ్రదేశం నుంచి, తెలంగాణ నుంచి వివిధ కల్చర్స్ కి సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ మనకి కాలేజీలో, యూనివర్సిటీలో కనిపిస్తుంది. అందరూ ముఖ్యంగా ఏంటంటే మనము మన స్థానాన్ని వదిలి ఇంకో స్థానానికి వెళ్ళినప్పుడే మనలో ఉండేటువంటి ఉత్సాహము, మనలో ఉండేటువంటి జ్ఞానం పెరుగుతుంది. వేరే పర్యటన ద్వారా పెరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్ దాకా తల్లిదండ్రుల సంరక్షణలోనూ లేకపోతే కాలేజీలో అధ్యాపకుల సంరక్షణలోనూ కంట్రోల్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కాలేజీలకు వచ్చేటప్పటికి వాళ్ళు స్వతంత్రంగా ఏజీ వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, అన్ని వేరే చోటుకి వెళ్ళి ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా ఆర్థిక స్వాతంత్ర్యము అవన్నీ కూడా వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడం ఉండదు. కానీ మా యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఎటువంటి సంస్కార విద్యా బుద్ధులతో వాడు ఉన్నాడో, వినయ విధేయతలతో, అయిపోయేటప్పటికి అదే వినయ విధేయతలతో వాళ్ళు తిరిగి వెళ్తారు. అందులో సందేహం ఏమీ లేదు. ఆడపిల్లల విషయంలోనైతే అత్యంత సురక్షితంగా ఉంటుంది మా యూనివర్సిటీ. అందులో మేము ఇక్కడ ర్యాగింగ్ అనేటువంటి ప్రసక్తే లేదు, పరస్పర తగాదాలు అనేటువంటిది కూడా లేదు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, వాళ్ళకి ఎటువంటి చిన్న విషయంలో ఇబ్బంది వచ్చినా కూడా అది అధ్యాపకులందరూ కూడా డాక్టరేట్లో 90% అధ్యాపకులందరూ డాక్టరేట్ ఉన్నవాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాక స్వామివారు అనుక్షణం దీని అభివృద్ధి కోసము, దీని ఇక్కడ ఉన్నటువంటి అంటే స్వామివారి అభిప్రాయం ఏంటంటే మన విద్యార్థులు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని అగ్ర స్థానాలలోనూ వీళ్ళు రాణించాలి. ఐఏఎస్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చదువుకునే వాళ్ళు ఇంట్రెస్ట్. మొన్నే ఐఏఎస్ మన చిన్న స్వామివారి సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అంటే పీఠాగమన ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎస్ అకాడమీని ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఏ కోర్స్ చేసేవాళ్ళైనా ఒకసారి గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళు ఈ కోర్సులోకి ఎంటర్ కావచ్చు, ట్రైనింగ్ లోకి. దానికి తోడు ఎంట్రన్స్ టెస్ట్ లేదు కదా రమ్మగారు, ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఇది చాలా ఆసక్తికరమైన విషయం లాగా అనిపించిందండి. మార్కులు బేస్ చేసుకునే ఇస్తున్నాం మేము. మా గురించి మేము పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ పేపర్లు ఇవ్వటాలు ఇటువంటి పనులు చేయలేకంటే దానికి చాలా ఖర్చు అవుతుంది అనేది కాదు అనే ఉద్దేశంతో ఈ ఖర్చునంతా కూడా పిల్లల మీద పెట్టి మనం ఇబ్బంది పెట్టడం కంటే దీన్ని చాలా లిమిటెడ్గా మంచి సదుపయోగంలోనే వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని నడిపిస్తున్నాము. అందుకని మేమే మాకు వచ్చేటువంటి విద్యార్థులందరూ చాలామంది ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళే రిఫర్ చేసి వాళ్ళనే తీసుకొచ్చి అలాగే వస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ వీళ్ళు బాగుందిరా నేను చదువుకున్నాను అని ఆయా ఊళ్ళలో చెప్పడం వల్ల వస్తున్నారు. అలాగా మా విద్యార్థులు నిన్న ఎవరో చెప్పారు, మా కాళహస్తి అతను ఐబిఎంలో నెలకి 4.5 లక్షలు శాలరీ మా వాడికి ఇక్కడ చదువుకున్నాడు అని చెప్పి నిన్న కాళహస్తి కుర్రాడు ఒకటి చెబితే మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇటువంటి పాత విద్యార్థులు ఎంతో మంది, చాలా మంది ఉన్నారు. ఇంకా
ఉన్నారు చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏంటంటే వేరే చోట్ల కంపెనీస్లో ఏదైనా పెద్ద పోస్ట్లో ఉన్నట్లయితే మన విద్యార్థులు అక్కడికి అందులో చేరినట్లయితే వీళ్ళని ఒక తమ్ముళ్ళలాగాను చెల్లెళ్ళలాగాను మన ఫ్యామిలీ మెంబర్స్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళని ప్రేమగా చూడటం జరుగుతోంది. అలాగా అంటే సహనము, సమస్యలను ఎదుర్కొనేటటువంటి ఒక స్వభావాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్వైవ్ కాగలిగినటువంటి ఒక అంటే విశ్వాసం కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యా దదాతి వినయం, వినయాది పాత్రతాం, పాత్రత ముందు డిసిప్లిన్ నేర్చుకోవాలి. విద్యా దదాతి వినయం. డిసిప్లిన్ ఉంటే వాడు పాత్రుడు అవుతాడు. దేనికైనా ఇండిసిప్లిన్డ్ గా ఉన్నవాడిని వాడు పెద్ద హై లెవెల్లో ఉన్నవాడు వాడు పట్టించుకోడు. అందుకని అటువంటి వాసనతో శంకరాచార్యులు, ఆది శంకరాచార్యుల వారి ప్రశ్నోత్తర రత్నమాలిక ఇంకా ఇటువంటి వాటిలో విద్య అంటే ఏమిటి, గురువు అంటే ఎవరు, మేమన్నీ బోర్డులు పెట్టాం, మీరు అక్కడ చూస్తే చాలా బోర్డులు చూసాం మేము. చాలా మంచి మాటలు చెప్పారు. మంచి మాటల్ని బోర్డు రూపంలో తెలియజేశారు. శిష్యహితాయ ఉద్యతః అథ కో గురుః, శిష్యహితాయ ఉద్యతః సతతం. చదువుకున్నవా అధిగత విద్య, చదువుకున్నవాడే కాకుండా శిష్యహితం కోసం జీవితాంతం పరిశ్రమించేటువంటి గురువు. అటువంటి ఇప్పుడు మా ప్లేస్మెంట్ సెల్ ఉందంటే ఇందులో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలే కాకుండా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏదన్నా మాకు ఏదన్నా కావాలి అంటే వాళ్ళకు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ఫీ స్ట్రక్చర్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నట్లుగానే ఉందండి. ఫ్రీ స్ట్రక్చర్ దాంతో పాటు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా చేసుకుని ఇవ్వటం వల్ల దానికి స్కాలర్షిప్లు కూడా దానికి తగినట్లుగా ఉన్నాయి. వెబ్సైట్ లో చూస్తే తెలుస్తుంది. ఈ లా కోర్స్ అయితే కేవలం ఆడపిల్లలకు మాత్రమే చేయాలని ఉద్దేశం, సంకల్పం, స్వామివారి సంకల్పం. ఈ సంవత్సరం మొదలు పెట్టారు. పోయిన సంవత్సరం ఆడపిల్లలే ఉన్నారు. ఆడపిల్లలు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయేమో. అంతే, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. పోయిన సంవత్సరమే 25 మంది దాకా చేరారు, 25%. ఇది కాక అలైడ్ హెల్త్ సైన్సెస్ అవన్నీ ఉన్నాయి, ఫిజియోథెరపీ, ఫిజియాలజీ ఇవన్నీ ఉన్నాయి, అందులో కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి 70% స్టూడెంట్స్ మనకి తెలుగు రాష్ట్రాల నుంచే ఇక్కడ ఉన్నారు. అది ఇక్కడ ప్రత్యేకత కనుక తెలుగు వాతావరణమే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ వ్యవహారం ఏమీ లేదు, తెలుగుగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రొఫెసర్ దగ్గర నుంచి టీచర్స్ వరకు, స్టాఫ్ వరకు ఎక్కడ చూసినా మనకి తెలుగే కనబడుతుంది. తర్వాత కాంచీపురమే ఆధ్యాత్మిక క్షేత్రం, టెంపుల్ సిటీ. ఇక్కడ తిరగాలి అన్నా, ఏదైనా టైం పాస్ కావాలన్నా గుళ్ళకి వెళ్ళాల్సిందే గానీ ఇంకా వేరే చేయడానికి ఏం లేదు. సినిమా హాల్స్ కూడా మూతపడిపోతున్నాయి, ఓన్లీ టెంపుల్స్. చాలా సంతోషం అండి. ఒక మంచి అంటే ప్రదేశాన్ని అని చెప్పాలా, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాగా ఉంది మాకైతే. అది యూనివర్సిటీ కాలేజ్ ఫీలింగ్ లేదు. పొద్దున్న లోపలికి వచ్చినప్పటి నుంచి మేము అదే అనుకుంటున్నాం అనమాట. ఏదో దేవాలయము, అలా ఒక మందిరము అలాంటి ప్రదేశంలోకి వెళ్ళినట్టుంది. కానీ అంటే ఇటు శాస్త్ర సాంకేతికత ఉంది, ఇటు సాంప్రదాయాలకి నిలబెట్టు అద్దం లాగాను కనిపిస్తా ఉంది. చాలా సంతోషం అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. రమగారు, మనము యూనివర్సిటీ మొత్తం చూసాం, ప్రతి ల్యాబ్ చూసాము, ప్రతి స్టూడెంట్తో మ్యాక్సిమం మాట్లాడామండి, లైబ్రరీ చూసాము అండ్ వీసీ గారితో మాట్లాడాము. ఫైనల్గా మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది, అంబియన్స్ చాలా బాగుంది. డిపార్ట్మెంట్స్ అన్నిటికీ, ప్రతి డిపార్ట్మెంట్కి మంచి స్పేషియస్ క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి, గాలి వెలుతురు ఉన్నాయి. అవునండి. ఆహారం చాలా సుఖంగా ఉంది. అన్ని అంటే లేకుండా ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం, అడ్మిషన్స్ కోసం తప్పకుండా ప్రయత్నించవలసిన యూనివర్సిటీగానే మనం ఈ కాంచీలో ఉన్నటువంటి చంద్రశేఖర మహాసరస్వతి విశ్వమహావిద్యాలయం, చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయం, దీన్ని ప్రత్యేకంగా ప్రయత్నం చేయండి. అంటే ఏ కోర్సుకైనా ఇంజనీరింగ్లు అత్యద్భుతంగా ఉన్నాయి. అవును, ఎంట్రన్స్ లేదు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలి అన్న అనుమానం ఉంటే అది పర్స్యూ చేసే గ్రూప్లో దీన్ని టాప్ మోస్ట్గా పెట్టుకోండి. ప్లస్ అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారండి. ఇదేదో తమిళనాడులో ఉంది కదా అని అనుకోవద్దు. ముఖ్యంగా మనకు తెలుగు వారు 60% పైగా కనిపిస్తూ ఉన్నారు. కన్నడ వాళ్ళు, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు. ఢిల్లీ నుంచి వచ్చిన పిల్లలు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే అన్ని మతాలకి, అన్ని కులాలకి అతీతంగా ఇది నిర్వహిస్తున్నారు. సో డెఫినెట్గా మీకు ఏమాత్రం ఆలోచన ఉన్నా ఒక్కసారి వెబ్సైట్ని ఒకసారి మీరు చూడండి, విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.